రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని ముఖ్యమైన ప్రాంతాలను అనుసంధానించేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. గోదావరి పుష్కరాల్లోపే రాష్ట్రంలోని రహదారుల నిర్మాణం, మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రహదారులు, భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్ల వినియోగం, వివిధ రాష్ట్రాలను కనెక్ట్ చేసేలా జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని సీఎం ఆదేశించారు. మొత్తంగా 45,433 కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా వాటిలో ఏటా 10,238 కిలోమీటర్ల మేర రహదారుల్ని నిరంతరం నిర్వహణ చేయాల్సి ఉందని వివరించారు. రోడ్ల నిర్వహణలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేయాలని నిర్దేశించారు. R&B రహదారుల నిర్వహణ కోసం నిధుల కొరత లేకుండా చూడాలన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు బ్లాక్ కాటన్ సాయిల్ ఉన్న చోట హైబ్రిడ్ మోడల్లో బీటీ లేదా వైట్ ట్యాప్ రోడ్ల నిర్మాణం చేపడితే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. కాలువలు ఉన్న 570 కిలోమీటర్ల మేర రహదారులు పదే పదే ధ్వంసం అవుతున్నాయని సీఎం గుర్తు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఏ మెటీరియల్తో రోడ్లు నిర్మిస్తే బాగుంటుంది అనే అంశంపై యూనివర్సిటీలో అధ్యయనం చేయిస్తే కొత్త ఆవిష్కరణలు వస్తాయన్నారు. గోదావరి పుష్కరాల దృష్ట్యా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సీఎం గడువు నిర్దేశించారు. ఆయా జిల్లాల్లో మొత్తంగా 471 గ్రామాల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. గ్రేటర్ రాజమహేంద్రవరం పరిధిలో చేపట్టే రోడ్ల అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు రోల్ మోడల్ గా నిలిచేలా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. పుష్కరాల కోసం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 400 కోట్లతో 531 కిలోమీటర్ల పొడవైన రహదారుల్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. దీనికోసం శాసకీయ నిధుల్ని వినియోగించుకోవాలన్నారు. కుంభమేళా తరహాలో పుష్కరాలకు నిధులు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని పోర్టుల్ని అనుసంధానించేలా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఆర్థిక లావాదేవీలకు కేంద్రంగా పోర్టులు ఉన్నాయని సీఎం అన్నారు. తూర్పు భారతంలో తీర ప్రాంతం, పోర్టుల విషయంలో ఏపీ కీలకంగా ఉందని చెప్పారు. ఏపీ లింక్ ద్వారా ఆర్థిక వనరులు సమకూరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 73% కార్గో రోడ్డు రవాణా ద్వారానే వెళుతోందని సీఎం గుర్తు చేశారు. రైల్వే ద్వారా వెళ్లే కార్గో వ్యయం తక్కువగా ఉన్నట్లే రహదారుల ద్వారా కార్గో వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. మూలపేట, విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టుల మధ్యనున్న ప్రాంతాలను అనుసంధానిస్తూ జాతీయ రహదారుల నిర్మాణం జరగాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఆయా పోర్టులను అనుసంధానం చేసే సమయంలో వాటికి సమీపంలోని పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్ని కలుపుకుని వెళ్లేలా ప్రధాన రహదారులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలని స్పష్టం చేశారు. పారిశ్రామిక, ఉద్యాన ఉత్పత్తుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతోందని సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించేలా రహదారులు రావాలని సూచించారు. వివిధ నగరాలకు రింగ్ రోడ్లు వస్తే ఆయా ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతమవుతాయన్నారు. పొరుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలను రాష్ట్రంతో కనెక్ట్ చేసేలా రహదారుల నిర్మాణం జరగాలన్నారు. ఖరగ్పూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే, హైదరాబాద్ శ్రీశైలం దోర్నాల హైవే, కల్వకుర్తి నంద్యాల హైవే వంటి జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే కనెక్టివిటీ మరింత పెరుగుతుందని చెప్పారు. వివిధ కారిడార్ల ద్వారా 1335 కిలోమీటర్ల జాతీయ రహదారులు 2 ఏళ్లలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ ఏడాదిలో 24,502 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి కావాలని లక్ష్యం నిర్దేశించారు. రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు ప్రాంతాల్లో ఔటర్ కారిడార్ మోడల్స్ ను అధ్యయనం చేయాలని సూచించారు. అతి తక్కువ వ్యయంతో ప్రజా రవాణా అందుబాటులోకి వచ్చేలా ఈవీ బస్లు వినియోగం పెరగాలని చంద్రబాబు సూచించారు. క్లీన్ ఫ్యూయల్ వినియోగం పెరిగితే ఖర్చు తగ్గుతుందన్నారు. సోలార్ పవర్ ను సమర్థంగా నిర్వహించడం ద్వారా విద్యుత్ కొనుగోలు ధరను సుమారు యూనిట్కు రూపాయి మేర తగ్గించగలిగామని సీఎం వెల్లడించారు. కాస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఫ్యూయల్ విధానంపై దృష్టి సారిస్తే తక్కువ ఖర్చు, ఎక్కువ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈవీ బస్లకు కిలోమీటర్కు 72 రూపాయల వ్యయం అవుతోందని సీఎం తెలిపారు. వివిధ మోడళ్లను అధ్యయనం చేసి అతి తక్కువ వ్యయంతో ఈవీలను ఆపరేట్ చేయాలని నిర్దేశించారు. ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్టాండర్డైజేషన్ వంటి అంశాలను పరిశీలించాలని సూచించారు. అన్ని కేటగిరీల్లోనూ ఏసీ ఈవీ బస్లే ఉండాలన్నారు. ఈ సైకిళ్ల వినియోగం మరింత పెరిగేలా ప్రమోట్ చేయాలని సూచించారు. ఈ సైకిళ్లు మాస్ ట్రాన్స్పోర్ట్ గా మారేలా ప్రజల్లో అవగాహన పెంచాలని సీఎం నిర్దేశించారు.